ఇది లేడీస్ హాస్టల్, మగాళ్ళకేం పని? మొక్కం చూపించనక్కర్లా, నాకు అర్థమైందిలే. ఏదో తమాషా కన్నాని ఎందుకు అలా నిలబడ్డావు? రా లోపలికి. మిగతా వాళ్ల ముందు వార్డెన్ తిట్టినా కూడా నేనంటే చాలా ప్రేమగా ఉండేది. నా దగ్గర నుంచి హాస్టల్ ఫీజు తీసుకునేది కాదు. ఎవ్వరికీ తెలియకుండా నాకు మాత్రం స్వీట్స్, ఫ్రూట్స్, సినిమా టికెట్లు ఇస్తూ ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుకు రావట్లేదు. ప్లీజ్, ఇంతకంటే నన్నే అడగొద్దు. నీకు గుర్తుకొచ్చి నువ్వు నాతో చెప్పిన విషయాలన్నీ కరెక్టేనని నేను ఇప్పుడు వెరిఫై చేయాలి. నేనే డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళి ఆ వార్డెన్ని ప్రశ్నలు వేస్తే అది ప్రాబ్లం అవుతుంది. అందుకని గోపిని గాని గోవిందస్వామిని గాని పంపిస్తాను. నువ్వు చెప్పిన సంఘటన నిజమే అయితే అప్పుడు వాళ్ళు నన్ను నమ్ముతారుగా. వాళ్ళ సాయం నాకు కావాలి, ఖచ్చితంగా కావాలి. వార్డెనున్నారా? వార్డెన్. ఎస్, తీసుకోండి. మొక్కలకి నీళ్లు పోతారు కదా. ఏంటి? రీటా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అదే పని చేశారు, గుర్తుందా? ఇంకా లడ్డు, జిలేబీ, బర్ఫీ, ఆరెంజీ. సరే, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సక్సెస్. హలో. ఏరా, అన్ని మనం అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఏం జరిగింది? పోలీసులు ఇప్పుడే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు గోపిగాడికి విఐపి ట్రీట్మెంటే. నిజం చెప్పమని వాడి కాళ్ళు పట్టుకుంటారు పోలీసులు. అలాగా? నేను కూడా వెళితే బాగుండేదేమో. తర్వాత చేస్తాను. తర్వాత అయ్యయ్యో, ఒరే గోవిందస్వామి, నన్ను పోలీసులు ఎత్తుకెళ్ళిపోతున్నారా? గోవిందస్వామి, నన్ను బాగా ఇరికించేసావు కదరా. ఓ నాయుడు, నన్ను పోలీసులు ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఎత్తుకెళ్ళదని చెప్పరా బాబు, నీకు దండం పెడతాను. ఓ నాయుడు, నన్ను బాగా ఇరికించేసావురా, అయిపోయాను. నీ మనసు మొత్తాన్ని కేంద్రీకరించి ఆ బుక్కును తోయి. చప్పట్లు కొట్టరా, చప్పట్లు కొట్టు కొట్టు. చప్పట్లు కాదు, కాళ్ళు విరగొడతాను. ఏమైందిరా? గోపికి విఐపి ట్రీట్మెంట్ దొరకలేదా? లేదు, పోలీసులు చెత్తకొట్టి లాక్కెళ్లారు. నన్నొచ్చి విడిపించమన్నాడు వాడు. ఫోను. హలో. రే గోవిందస్వామి, ఆ మెంటల్ శ్రీకుమార్ వల్ల నాకు ఒళ్ళు హోనమైపోయింది. వార్డెన్ని నేను ఇల్లు అడిగినప్పుడు తను అన్ని నిజాలే చెప్పింది. కానీ ఈ పోలీసులేమో నన్ను పట్టుకుని రేటా ఎక్కడ అంటున్నారు. నువ్వు త్వరగా రాకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వస్తావా? వస్తాను. ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. నీ పిచ్చి వేషాలు పాడుగాను. నువ్వు తెలియక నిజం చెప్పినా దానివల్ల ఇంకొకరు బలవుతున్నారు. ఒళ్ళు పెంచి ఏం లాభం? రే, పోలీసులు వచ్చి నిన్ను ప్రశ్నించేలోగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.